అందరికీ నమస్కారం. నేను మీ గాన్ల కిరణ్. మీ అందరికీ తెలుసు, నేను క్యూఆర్ అనే న్యూస్ ఛానల్ని స్థాపించడం జరిగింది. అలాగే నన్ను చాలా వరకు అందరూ అభిమానించారు, ఆదరించారు. అలాగే ఇప్పుడు నేను రోజువారీగా న్యూస్లు ఇలా మొదలగు కార్యక్రమం చేపడడానికి స్క్రీన్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. మీరందరూ ఇదివరకు ఎలాగైతే నా మీద ప్రేమ అభిమానం చూపించారో అలాగే చూపిస్తారని భావిస్తూ మనం న్యూస్లోకి వెళ్దాం. ఫస్ట్గా ఈనాడు పేపర్లో మహబూబాబాద్ జిల్లా ఎడిషన్ చూసుకుంటే, నారాయణపురంలో భూభారతి సదస్సు. కేసంద్రం రూరల్ మండలంలోని నారాయణపురం గ్రామంలో మంగళవారం అధికారులు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన సదస్సు బహిష్కరించిన నేపథ్యంలో ఈసారి ప్రత్యేకంగా సమావేశమై అధికారులు పట్టదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు స్వీకరించారు. ఇది అధికారులు నిలదీస్తున్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు రవినాయక్. ఈ నారాయణపురం అనేది చాలా కిటికలతో కూడుకొని ఉన్నది. దాంట్లో చాలా వరకు ఆ నారాయణపురం అనే గ్రామం మొత్తం అడవి కేంద్రంగా, అడవి సంబంధించిన ఫారెస్ట్ భూమిలో ఉందని చెప్పి రికార్డులు చెప్తున్నాయి. కానీ రవినాయక్ అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫారెస్ట్, సిసిఎస్, సిఎస్ ఇట్లా దీనికి సంబంధించి ఊరు కోసం ఎంత చేయాలో అంత చేసి చాలా వరకు దీన్ని ఆ గ్రామాన్ని రైతు బీమా, రైతు బంధు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా అప్పటికీ కుదరట్లేదు. రీసెంట్ గా కూడా మహబూబాబాద్ కలెక్టరేట్ లో నారాయణపురం రైతులందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. సర్వే చేయాలి, సర్వే చేసి అది ఫారెస్ట్ల భూములు ఉందా, పట్టా భూములు ఉందా ఎంక్వైరీ చేయండి, దాని ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పి ఎన్నో సంవత్సరాల కంచి ఆయన పోరాడుతున్నాడు. అయినప్పటికీ కూడా అధికారులు నెమ్మదిగా అడిగేస్తున్నారు తప్ప పూర్తిగా ముందుకు రావడం లేదు. కాబట్టి రైతుల కోసం పడకండి, రైతులు ఎక్కడ చూసి ఆ ఎంజాయ్మెంట్ సర్వే చేసి భూములు పర్ఫెక్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. నెక్స్ట్ చూసుకుంటే, ఈ పాపం ఎవరిదయ్యా, బడి బస్సు చక్రాల కింద పడి 3 ఏళ్ల చిన్నారి మృతి. ఇది ఎక్కడ జరిగిందంటే తొర్రూర్. ఈ మధ్యలో ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ రోడ్ల మీదకి రావడం, బస్సులు టక్కున వెళ్ళిపోగానే పిల్లలు తెలియని వయసులో ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన బస్సు తోలే యాజమాన్యం, బస్సు నడిపే డ్రైవరు ఇట్లా మొదలగు వారు జాగ్రత్తగా రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు వస్తున్నారా లేదా అని 1 చూసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే చిన్నపిల్లల ప్రాణం అది, వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కాబట్టి చూసి డ్రైవింగ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం నూతన పాలిటెక్నిక్ ప్రవేశాలపై ఆసక్తి, కేసంద్రం, ఇనుగుర్తి. ఈ మధ్య కేసంద్రం మున్సిపాలిటీ అయిన తర్వాత దానికి కూడా ఇప్పుడు చాలా వరకు డిప్యూటీ సీఎం గానీ లేకపోతే కొంతమంది 6 మంత్రులు కేసంద్రం విజిట్ చేసి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ దాంట్లో ఈ కేసంద్రం పాలిటీలో పాలిటెక్నిక్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం సంబంధించింది మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. బయ్యారం మండలం జాఫర్బాద్. వివరాలు తెలుసుకుంటున్న తదితర తరుణ వ్యాధుల పత్యాధికారి గారు వెంకటేశ్వర రెడ్డి. అధికారులు అప్రమత్తమై డాక్టర్లని పర్యవేక్షణలో భాగంగా ఫీల్డ్ మీద ఉంటాడు చూసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వచ్చే బాగుంటుంది. మళ్ళీ ఏజెన్సీ ఏరియా, నిరంతరం 24/7 డాక్టర్లు అందుబాటులో ఉంటేనే ఇది మనకు సాధ్యమవుతుంది. కానీ ఎంత అధికారులు చెప్పినా ఏది సామెతలు ఉంటాయి కదా చాలా వరకు, ఆ విధంగానే వీళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళ ప్రైవేట్ క్లినిక్ చేస్తారు. దీని మీద డిఎంహెచ్ఓ గారు ప్రత్యేక దృష్టి పెడితేనే ఈ సీజన్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించే అవకాశం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మొత్తం మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. రిజర్వేషన్లు అంటారా, బీసీ రిజర్వేషన్ 2% ఆల్రెడీ బిల్లు ఆమోదం చెందింది తెలంగాణ అసెంబ్లీ. మాత్రం ఇక పైనుంచి ఆర్డర్ ఉన్నాయి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళలు. కేసంద్రం మార్కెట్లో మహిళా శక్తి క్యాంటీన్. ఓకే, రోజుకి మహిళలు అభివృద్ధి చెందాలి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు కోటీశ్వరులు, ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలనే ఉద్దేశంతో మహిళా క్యాంటీన్ ఇట్లా తదితర ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, చికిత్స పొందుతూ విద్యార్థి మృతి. తొర్రూరు. యాజమాన్యమే కారణమంటూ పాఠశాల ఎదుట బంధువుల నిరసన. ఎలకల మందు తాగి చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుని స్థానిక ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ శివారు మర్రికుంట తండాకు చెందిన బానోత్ వెంకన్న అనిత దంపతుల కుమారుడు బానోత్ వెంకట చైతన్య 15 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారులోని పాఠశాల హాస్టళ్లలో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 27 రాత్రి వెంకటయ్య తండ్రి వెంకన్నకు మీ అబ్బాయి ఎలకల మందు తాగాడని పాఠశాల నుంచి ఫోన్ చేసి చెప్పారన్నారు. పాఠశాల యాజమాన్యం డివిజన్ కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పాఠశాల ఎదుట ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చినట్టు తెలిసింది. తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయబడిందని ఎస్ఐ తెలిపారు. స్కూల్లో అసలు ఎలకల మంది ఎందుకుంది? ఒకవేళ ఎలకలు ఎక్కుంటే చంపడానికి పెట్టుకుంటే వీళ్ళకి అందుబాటులోకి ఎలాగొచ్చు అంటే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం లోపమే. ఇది ఆయనకు తెలిసి తాగిండా, తెలియక తాగిండా, లేకపోతే ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఎలకల ముందు అక్కడ పెట్టి ఉంచడం అనేది రాంగ్. దేని ఒత్తిడి వల్ల, చదువు ఒత్తిడి వల్ల ఆయన మానసికంగా ఏమైనా ఇబ్బంది పడి తాగిండా,
అదనేది ఎంక్వైరీలో తేలుతుంది. కానీ చదువు అని పేరిట చదువుని మైండ్లో రుద్దాలని మాత్రం చూడకండి. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంటే వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్, తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడి. ఏఎస్ఓ ఆమె కుటుంబ సభ్యులపై కేసు. గార్ల, మహబూబాబాద్ జిల్లా గార్ల రెవెన్యూ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఏఎస్ఓ ఆమె భర్త తల్లిదండ్రులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఉద్యోగులను బయటకు చెప్పలేదు. మంగళవారం అధికార నిర్వహణ విచారణ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళా ఉద్యోగి అయిన ఏఎస్ఓ చరవాణికి మెసేజ్లు అదే సమయంలో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నుంచి రావడాన్ని ఆమె భర్త గమనించారు. ఈ విషయంపై ఆమె మందలించారు. ఈ వ్యవహారంలో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మరో ఉద్యోగిని అవమానించారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఏఎస్ఓ ఆమె భర్త తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని రికార్డుల గదిలో ఉన్న ఉద్యోగినిపై దాడి చేశారు. దాడి ఘటనపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్ఓ భర్త తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రవీందర్ తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు సీసాలో తెచ్చిన పెట్రోల్ మహిళా ఉద్యోగిపై పోశారని, ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తాము అడ్డుకున్నామని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. మరో ఉద్యోగినిపై దాడి చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. సోమవారం సెలవులో ఉన్న తహసీల్దార్ మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆమె సూచన మేరకు బాధితుల దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూభారీ దరఖాస్తుల పరిశీలన కార్యాలయానికి మంగళవారం వచ్చిన అదనపు కలెక్టర్ రెవెన్యూ అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక తహసీల్దార్ కార్యాలయంలోనే ఇలా జరిగితే బయట పరిస్థితి ఏంది? మహిళల పరిస్థితి. చరవాణికి మెసేజ్లు పెట్టడం, కాల్స్ చేయడం, అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ఫోటోలు పంపడం, ఇట్లా వివిధ రకాలుగా చేయడం వల్ల ఏమొస్తుంది? తోటి ఉద్యోగులు కదా, ఇద్దరు ప్రభుత్వ ఎంప్లాయీలే, ఒకరి మీద ఒకరు చేసుకుంటే ఏం లాభం? అసలు ఫోన్లో మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆమెను వేధించడం ఎందుకు? రోజుకి ఎలా మారిపోతుందంటే మనం చూస్తున్నాం రోజు పేపర్లో కానీ టీవీలలో కానీ భర్తని చంపి లవర్తో లేచిపోవడం, పిల్లల్ని ఇచ్చిపెట్టి లవర్తో లేచిపోవడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మీరు అనవసరంగా ఒక మంచి మహిళ, ఉద్యోగం చేసుకునే మహిళని ఎందుకు అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఆమెను ఎందుకు అవమానిస్తారు? ఇప్పుడు ఆయన భర్తకి తెలిసింది, చూసిండు, ఆమె తప్పు లేకుండా ఆయన మైండ్లో ఒక అనుమానం ఉంటుంది కదా. ఇప్పుడు అందరు కలిసి దాడి చేసే ఎంఆర్ ఆఫీస్ మొత్తం పరుగు పోయే అంటే కార్యనిర్వహణ లోపమే. ఎంఆర్ఓ గారు సరైన దృష్టి పెడతలేరు. రివ్యూ మీటింగ్లు కానీ, కలెక్టర్ మీటింగ్లు కానీ, భూభారత్ అని తిరగడం వల్ల ఏమవుతుందంటే కార్యనిర్వహణ సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. దానివల్ల ఇలాంటి కొంతమంది ఇలాంటి చీడ పురుగులు మహిళని అసభ్యకరంగా ఇట్లా చేయడం జరుగుతుంది. పోలీసులు దీన్ని అంత ఈజీగా తీసుకోవద్దు, గట్టిగానే చూసుకొని కేసు నమోదు ఉద్యోగం పోవాలని నిజాలు నిర్దేశించి చూసి ఎంక్వైరీ చేసి అప్పుడు సస్పెండ్ చేసేయండి. తప్పు ఉంటే తప్పు ఎవరిదో ఎంక్వైరీ చేయాలి కంపల్సరీ. కాంగ్రెస్ అసమ్మతి నేతల భేటీ సమావేశంలో పాల్గొన్న నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు ఇదే పార్టీ వర్గాలు, వర్గపోరు, ఒకళ్ళు చెప్తే నీ ఎందుకు వినాలి, ఇదే కాన్సెప్ట్. ఇది మారితేనే వివిధ రకాలుగా అన్ని మారుతాయి. తండ్రికి అన్ని తానై. కొత్తగూడకు చెందిన వజ్జ సమ్మయ్య అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కుమారుడు లేకపోవడంతో కూతురు నాగమణి తండ్రికి తలకూరి పెట్టి కన్నులను తీర్చుకుంది. ఇలాంటి అవకాశాలు ఎంతమందికి వస్తాయి? తల్లిదండ్రులు రుణం తీసుకునే అవకాశం ఎవరికి రాదు, చాలా తక్కువ. అలాంటిది ఈమెకు వచ్చింది, ఈమె గ్రేట్. అందుకే మహిళలు సమానం, పురుషులతో సమానం అనేది ఇందుకే. గాంధీపురంలో పోలీసుల కట్టడి ముట్టడి. మహబూబాబాద్ పురపాలక పరిధిలోని గాంధీపురం రూరల్ సిఐ సర్వయ్య ఆధ్వర్యంలో మంగళవారం కట్టడి ముట్టడి చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. 2 క్వింటాల నల్లబెల్లం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని 30 లీటర్ల నల్లబెల్ల పానకం ధ్వంసం చేశారు. అనుమతి పత్రాలు లేని 11 చక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సిఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత బెల్లం అక్రమ వ్యాపారానికి పాల్పడిన, నాటుసారా తయారు చేసిన, విక్రయించిన చర్యలు తప్పవన్నారు. ఎస్ఐ జితేందర్, ఎస్ఐ దీపికారెడ్డి గారు, కరుణాకర్, నరేష్, రవికిరణ్, మౌనిక, వెంకటేశ్వర, రూరల్ పిఎస్ సిబ్బంది ఇట్లా తదితర పోలీసు వాళ్ళు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇట్లా ఎంక్వైరీ చేయడం జరిగింది పొద్దుగానే. ఈ గుడుంబా అనేది మాత్రం తగ్గట్లేదు. పాత అంటే ఫస్ట్ మహబూబాబాద్ జిల్లాకి మొదటగా వచ్చినటువంటి ఎస్పీ గారు అయినటువంటి కోటిరెడ్డి గారు మహబూబాబాద్ జిల్లాని గుడుంబ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది. జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడు రైడ్ చేసినా ఏది చేసినా మనకు బెల్లము, గుడుంబ మినిమం 500 లీటర్లు 1000 లీటర్లు దొరుకుతూనే ఉంటాయి. ఈ కామన్ ఏ గ్రామ పంచాయతీ పోయినా కన్ఫామ్గా దొరుకుతాయి. అంతేగా అక్రమ బెల్లం వ్యాపారానికి పాల్పడితే కఠిన చర్యలు, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అక్రమ బెల్లం అనేది మాత్రం రాకుండా ఉండదు. ఎందుకంటే ఎంతమంది చేతులు జరుపుతున్నారో తెలియదు, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, ఎవరు కావాలని చేస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి దీన్ని నియంత్రించడం చాలా వరకు కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరు కూడా పట్టలేనట్టు దీనికి సపోర్ట్ చేసే వ్యక్తులే నిదానంగా గ్రామ పంచాయతీలకి తరలిస్తున్నారు. వాళ్ళు మంచిగా 100 రూపాయలకు 50 రూపాయలు కొంటారు, ఇక్కడ 350 రూపాయలు 400 రూపాయలకు అమ్ముకుంటారు. అది లాభంతో కూడుకున్న పని, కష్టం లేకుండా, వాళ్ళు కాయ కష్టం చేయకుండా ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే గిసటి స్కామ్లే. కాబట్టి ప్రజలారా మీరు కూడా కొంచెం ఆలోచించి, ఈ గుడుంబా తాగితే అనారోగ్యం తప్ప ఏమీ లేదు. కాబట్టి మన ఆరోగ్యమే మహాభాగ్యం, అది గుర్తుపెట్టుకోండి. కార్మికుల ఏకరూప దుస్తుల పంపిణీ, రైతులకు పరిహారం చెల్లించాలని వినతి. రైతులకు ఎంత ఇచ్చినా తప్పు లేదు, పరిహారం కాదు, ఇవ్వాలి అంతే. ఇక రైతుకు ఏదైనా నష్టం జరిగింది, ఏమైనా జరిగింది అంటే ఏ రకంగా సాయం చేస్తానికి అధికారులు ముందుండాలి. అధికారులు చేయకపోతే ఆ గ్రామంలో లేకపోతే ఇంకెవరైనా సాయం చేస్తానికి ముందుండాలి. రైతు లేకపోతే దేశమే లేదు. ఇది మన 30వ తారీఖు నాడు జరిగిన న్యూస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగే రోజు న్యూస్లు వస్తాయి, మీరు ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.